మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. నిన్న స్లోగా స్టార్ట్ అయ్యి అందరూ చూడటం మొదలెట్టి ఒకళ్ళు 10 మందికి చెప్తూ ధూమ్‌ధామ్ గురించి చాలా అంటే ఫోన్ కాల్స్ రావటం గానీ, అమెరికా నుండి అందరూ గూడా మా మిత్రులు అందరూ చూసిన వాళ్ళందరూ భలే ఉంది సినిమా. దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయండి బాగా ఎళ్తది అని అలా చెప్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పటిదాకా చాలా సహకరించారు. ఇక ముందు కూడా సహకరిస్తే రామ్ కుమార్ గారు కూడా మంచి లాభాలతోటి బయటపడతారు. అలాగే ఈ సినిమా తర్వాత డెఫినెట్‌గా చేతన్‌ని అందరూ ధూమ్‌ధామ్ చేతన్ అని పిలుస్తారు. అది పిలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే వెన్నెల కిషోర్‌ని ఎలాగైతే వెన్నెల తర్వాత పిలిచారో మమ్మల్ని ధూమ్‌ధామ్ కిషోర్ కింద పిలుస్తారని. అలాగే హెబా పటేల్ అంటే నాకు ఇష్టమైన ఆర్టిస్టు. ఈ సినిమాలో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ఇప్పుడు ఇంకా గ్లామర్‌గా ఉంది. భవిష్యత్తులో కూడా చాలా మంచి క్యారెక్టర్లు చేయాలని అనుకుంటున్నాం. అలాగే రామ్ కుమార్ గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో చేశారు. ఇప్పటికి కూడా ఆయన ఇంకా ఈ 3 వారాల పాటు ఈ సినిమా స్టే అయ్యేటట్టుగా ఆయన చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అలాంటి ప్రొడ్యూసర్ నాకు కూడా రేపు భవిష్యత్తులో డైరెక్షన్ చేసేటప్పుడు దొరికితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరూ మా రైటర్ ప్రవీణ్ వర్మ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. ఈ సినిమాకి తనకి చాలా మంచి పేరు వచ్చింది డైలాగ్స్లో. అలాగే మా ఎడిటర్ కామెడీ సినిమాలకి ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యం. అలాంటిది ఈ సినిమాకి మంచి టైమింగ్లో కట్ చేశాడు ఆయన ఎడిటర్ అమర్. అలాగే అందరికి మా గిరి ఇక చింపేశాడు సినిమాలో పెర్ఫార్మెన్స్. అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అసలు థియేటర్లో వచ్చిన వాళ్ళందరూ వెన్నెల కిషోర్ వచ్చిన దగ్గర నుండి ఒకలాగా ఉంది, అక్కడ నుండి సినిమా ఇంకొక ఎత్తులాగా ఉందని మాట్లాడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే బెనర్జీ గారు, గోపరాజ రమణ గారు, సాయి కుమార్ గారు అందరూ కూడా వాళ్ళ పరిధికి మించి మాకు కోఆపరేట్ చేసి హెల్ప్ చేశారు. మీరందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా బాగా చూడాలి అన్న ఒకళ్ళు 10 మందికి చెప్పి రావాలి. ఫ్యామిలీస్తో వస్తే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి.